అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టూడెంట్స్ కోసం ప్రతిరోజు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి అర్థమెటిక్స్ సంబంధించి కంపల్సరీగా ఇంపార్టెంట్ మోడల్స్ని మీకు ప్రతిరోజు ఒక వీడియో రూపంలో అందిస్తున్నాను. ఈ వీడియోలో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని నేను చేస్తున్నటువంటి ప్రాబ్లమ్ని మీరు కూడా ట్రై చేయండి. మీకు ప్రాక్టీస్ అవుతుంది, మోడల్స్ అనేది కవర్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా చేయండి. ఇక ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి. మేము అప్లోడ్ చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ సంబంధించినటువంటి లింక్ అనేది ఉంది. ఇంకా ఎవరైనా ఆ గ్రూప్లో ఆ యొక్క టెలిగ్రామ్లో జాయిన్ అవ్వనట్లయితే జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అక్కడైతే తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఇక్కడ 90, 128, 144 యొక్క కనిష్ట సామాన్య గుణిజం ఎల్సిఎం ఎంత అని చెప్పేసి అడిగారు. వాట్ ఈస్ ది ఎల్సిఎం ఆఫ్ 90, 128 అండ్ 144? ఎల్సిఎం కనుక్కోవాలి. ఓకేనా? ఇలాంటి వాల్యూస్ వచ్చినప్పుడు ఎల్సిఎం ఇక్కడ పెద్ద వాల్యూ ఒకటి ఉంది కాబట్టి వీటిలో ఆన్సర్ ఏంటనేది చెప్పాలి. వీటిని ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు 90 ఉంది కదా, 90 కాంచి తీసుకోండి. 19 తీసుకుంటే 19 ఏ విధంగా రాసుకోవచ్చు? ప్రధాన కారణాంకాల పద్ధతిలో రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు 90 అంటే ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఏంటి? 9. 2 ఇంటూ 9 18. 18 ఇంటూ 5 చేస్తే 90 వస్తుంది కదా. ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు తెలియాల్సింది ఈ వాల్యూస్ ఇప్పుడు 2, 3, 5 ఇలా రాసుకున్నాను నేను. ఇలాగే మీరు కూడా రాయాలంటే మీకు ఒక పాయింట్ తెలియదు. ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా, 2, 3, 5, 7 తర్వాత 11 ఇలాగా మీరు ఇలా ప్రైమ్ నెంబర్స్ వచ్చే విధంగా ఈ యొక్క ప్రధాన కారణాంకాలు అనేవి తీసుకోవాలి. ఓకేనా? 2, 3 స్క్వేర్ ఇంటూ 5 రాసుకుంటే 90 అవుతుంది. ఓకేనా? ఆ విధంగానే 128 ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాసుకోవచ్చు? 128ని మనకి 2 పవర్ 7 ఉంది కదా, 2 పవర్ 7 128 అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి 144 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనకి 128 2 పవర్ 7 ఇంటూ 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9. మనకి 2 పవర్ 4 ఇంటూ 9 వాల్యూ చేస్తే 144 అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ వచ్చాయి. వీటిలోంచి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కునే పద్ధతి చూడండి. ఇలాంటి మనకి ప్రధాన కారణాంకాల పద్ధతిలో తీసుకున్న తర్వాత ఎల్సిఎం అంటే వీటిల్లో హై, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, 2లో హై వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రాసుకోవాలి. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ 2 పవర్ 7 ఉంది, ఇక్కడ 2 పవర్ 4 ఉంది, కానీ మనం 2 పవర్ 7 తీసుకోవాలి టాప్ వాల్యూ. ఇంటూ నెక్స్ట్ మనకి 3లో టాప్ వాల్యూ ఎంత? 3 స్క్వేరే కాబట్టి 3 స్క్వేర్ తీసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేముంది? 5 ఉంది. 5లో ఒకటే ఉంది కాబట్టి ఒకటి కూడా తీసుకుంటున్నాను. ఓకేనా? 5 పవర్ 1 ఏం లేదంటే 5 పవర్ 1 అంటే 5. ఓకేనా? ఈ వాల్యూ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, 2 పవర్ 7 అంటే ఏంటి? మనకి 28 కదా, సో 128. ఓకేనా? 2 పవర్ 7 అంటే 128 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 5. ఓకేనా? ఇప్పుడు దీన్ని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయండి. 128 ఇంటూ 9 ఇంటూ 5, 9 5లు ఎంత? 45. ఓకేనా? 128 ఇంటూ 45 దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 5760. ఓకేనా? ఆన్సర్ ఈజ్ 5760. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ప్రధాన కారణాంకాల పద్ధతిలో తీసుకొని వాటి నుంచి ఎల్సిఎం అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల నిష్పత్తి 5:13. వాటి హెచ్సిఎఫ్ ఇచ్చారు 11. అయితే ఆ సంఖ్యలు ఏమిటి? 2 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 5:13. ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 11, వాట్ ఆర్ ది నెంబర్స్? ఆ నెంబర్స్ కనుక్కోవాలి. నెంబర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఎఫ్ 11 ఇచ్చారు. ఎల్సిఎం ఏంటి? ఇట్లా రేషియోలో ఇచ్చినప్పుడు మనకి ఎల్సిఎం ఏంటి? దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5x అండ్ 13x ఇట్లా 2 నెంబర్స్ తీసుకున్నాం. ఓకేనా? అయితే దీనికి ఎల్సిఎం ఏంటి అంటే చూడండి, 5 ఇంటూ 13 ఇంటూ
ఎక్స్. ఓకేనా, ఇది ఎల్సిఎం. ఏంటి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 5 × 13 × ఎక్స్. హెచ్సిఎఫ్ ఈ నెంబర్స్ నుంచి హెచ్సిఎఫ్ ఏంటి అంటే మనకి కామన్గా ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. ఓకేనా, సో హెచ్సిఎఫ్ ఈజ్ ఎక్స్ అనమాట. మనకి ఎక్స్ అంటే హెచ్సిఎఫ్ ఆల్రెడీ ఇచ్చారు 11. ఓకేనా, హెచ్సిఎఫ్ ఇచ్చారు 11 అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత వస్తుంది మనకి ఈజ్ ఈక్వల్ టు 11. ఎక్స్ ఈక్వల్ టు 11 అని అర్థం. ఓకేనా, అయితే మనకి ఎక్స్ ఈక్వల్ టు 11 తెలిసింది. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నారు, ఆ సంఖ్యలు ఏమిటి? ఒకటి 5x, ఒకటి 13x. కాబట్టి ఇప్పుడు 5x అంటే 5 × 11 ఏంటి 5 × 11 ఈజ్ ఈక్వల్ టు 55 ఒక నెంబర్. నెక్స్ట్ మనకి 13 × 11, 13 × 11 ఎంత వస్తుంది మనకి 143. ఇలా స్పీడ్గా రాయడానికి కారణం ఏంటంటే మీకు 11తో మల్టిప్లై చేసేటటువంటి లాజిక్ ఉంటుంది. ఓకేనా, ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 13 × 11 అంటే 13లో ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి, తర్వాత సెకండ్ డిజిట్, ఫస్ట్ డిజిట్ టు సెకండ్ డిజిట్ని ప్లస్ చేయాలి. 1 + 3 ఎంత అవుతుంది 4. ఈ ప్లేస్లో 4 రాసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ నెంబరు చివరి రాసుకోవాలి 143. 11తో డివిజిబుల్ చేసే లాజిక్ అనమాట ఇది. కాబట్టి 55 143 ఎక్కడుంది 55 143 ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఆన్సర్ అనేది అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. దీనికి సంబంధించి కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ ఆల్రెడీ గత వీడియోస్లో మీకు చెప్పాను. వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, వాటిని నెక్స్ట్ వీడియోస్లో కూడా మీకు చెప్తాను. ఓకేనా, పి ఒక పని 20 రోజుల్లో, క్యూ అదే పని 30 రోజుల్లో చేయగలరు. ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? దీనికి జనరల్గా మామూలు పద్ధతి అయితే అంటే లాజిక్ ఫార్మ్ ఏంటంటే x × y/x + y ఇలా వేసి కూడా చేయొచ్చు. కానీ మీకు చెప్పిన పద్ధతి ఏంటి, మనకు ఎల్సిఎం మెథడ్ వాడమని చెప్పాను. అది చిన్న ప్రాబ్లం అయినా కానీ ఎల్సిఎం మెథడ్లో చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా, 20 30 ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 30 ఉంది. 20కి 30కి ఎల్సిఎం ఎంత? 20 30కి ఎల్సిఎం ఎంత 60. 60 అనేది ఎల్సిఎం. 60 ఎల్సిఎం వచ్చింది అంటే మనకి పి వాల్యూ, పి యొక్క ఎఫిషియన్సీ ఎంత 20 రోజులు, 20 రోజులు టోటల్ వర్క్ 60. 60/20 వేస్తే 3, పి యొక్క ఎఫిషియన్సీ 3. నెక్స్ట్ క్యూ యొక్క ఎఫిషియన్సీ 30 అంటే 60/30 వేస్తే ఎంత అవుతుంది 2. మనకి పి క్యూ యొక్క ఎఫిషియన్సీ వచ్చింది, టోటల్ వర్క్ ఉంది. ఇప్పుడు పి ప్లస్ క్యూ టోటల్ ఎఫిషియన్సీ వచ్చేసరికి 5. మనకు టోటల్ ఎఫిషియన్సీ వచ్చింది, టోటల్ వర్క్ ఉంది. కనుక్కోమంది ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు ఇద్దరు కలిసి. కాబట్టి టైం అడిగారు కాబట్టి వేరే టైం ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఇక్కడ టోటల్ వర్క్ ఎంత 60 డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఎంత అంటే 5. 5 1 5 12. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 12 అనేది ఆన్సర్. ఓకేనా, ఇదే ప్రాసెస్ పైప్స్ అండ్ తోటి ఉన్నాయి కదా, సో పైప్స్ అండ్ సిస్టమ్స్ వాటిలో కూడా ఇదే ప్రాసెస్ మనకి ఎల్సిఎం మెథడ్ వాడి యూనిట్స్ ప్రకారంగా మీరు లెక్కలు చేస్తే ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఈ మెథడే ఫాలో అవుతుండండి. ఇలా x × y/x + y ఇదేమో ఇద్దరు కలిసి చేసినప్పుడు ఇట్లా ఒకళ్ళు మధ్యలో వెళ్ళిపోయారు అట్లా అన్నప్పుడు మైనస్లు వస్తూ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, కాబట్టి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మనకి ఒక వ్యక్తి 5 కిలోమీటర్లు 5 km/h వేగంతో నడుస్తూ ఒక దూరాన్ని 3 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేస్తాడు. అదే దూరాన్ని 12 km/h వేగంతో వెళ్తే ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం టైం అడిగారు. ఓకేనా, మనకి క్వశ్చన్ అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక వ్యక్తి 5 km/h వేగంతో నడుస్తూ ఒక దూరాన్ని 3 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేస్తాడు. ఇక్కడ టైం ఇచ్చారు, ఇక్కడ స్పీడ్ ఇచ్చారు. ఇక్కడ మనం డిస్టెన్స్ కనుక్కోవచ్చు కదా, టైము స్పీడ్ ఇచ్చారంటే డిస్టెన్స్ కనుక్కోవచ్చు. వేరే డిస్టెన్స్ ఈక్వల్ టు టైము ఇంటూ స్పీడ్ కదా, ఇది ఫార్ములా. అయితే దీన్ని బట్టి మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఎంత 3 hours 45 minutes అంటే మనకి ఇక్కడ రాస్తున్నాను చూడండి, 3 hours 45 minutes అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 3/4. ఓకేనా, 3/4గా రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాయాలి అంటే 3/4 అంటే మనకి దీని అర్థం ఏంటంటే 3 + 3/4 అని అర్థం. 3/4 అంటే 3 + 3/4 అని అర్థం. అప్పుడు ఇక్కడ 3 × 4 ఎంత అవుతుంది 12 ప్లస్ ఆ పక్కన ఉన్నటువంటి 3/4 ఎంత 15/4. ఓకేనా, ఓవరాల్గా 3/4 అంటే 15/4 అని అర్థం. కాబట్టి ఆ వాల్యూని నేను ఇక్కడ రాసుకుంటున్నాను. టైం ఏంటి 15/4 ఇంటూ
నెక్స్ట్ మనకి స్పీడ్ ఇచ్చారు, స్పీడ్ అంతా 5 ఇచ్చారు. ఇప్పుడు ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు చూడండి 15 5లు ఎంత 75, 75/4. ఓకేనా, మనకి ఇది కిలోమీటర్స్. ఇదేంటి డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, అదే దూరాన్ని 12 km/h వేగంతో వెళ్తే ఎంత సమయంలో పడుతుంది. ఇక్కడ డిస్టెన్స్ వచ్చింది కదా, ఈ డిస్టెన్స్ తర్వాత ఇక్కడ మరలా స్పీడ్ ఇచ్చారు. ఈ డిస్టెన్స్ ఈ స్పీడ్ వాడి సమయం కనుక్కోవాలి. అయిపోయింది ప్రాబ్లం. ఓకేనా, దాన్ని ఎలా కనుక్కోవాలి చూడండి. మనకి సమయం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే వచ్చేస్తుంది. సో డిస్టెన్స్ అంతా 75/4 డివైడెడ్ బై మనకి స్పీడ్ ఇచ్చారు కదా ఎంత 12. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి 75 తర్వాత 4 అనేది కిందకి వెళ్తుంది. 12 × 4 ఎంత అవుతుంది 48. 75/48. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 48తో 75ని భాగిస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకేంటి 48 ఒకట్లు 48, తర్వాత 48 రెండులో వేసుకుంటే అది 75 దాటిపోతుంది. కాబట్టి 48 ఒకట్లు 48 అంటే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే 1 మనకి 5625 ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా, ఈ వాల్యూ మనకు చూస్తే 1.5 నియర్లీ 1.5 అంటే 1.5 అవర్. అంటే ఇక్కడ చూస్తే ఓవరాల్గా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1 hour 33.75 మీటర్స్. ఓకేనా, మినిట్స్ 1 hour 33.75 మినిట్స్ అనేది ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ పర్టికులర్గా 1.5 అని ఫిక్స్ చేస్తే 1.5 అవర్ అయ్యేది, కానీ ఎక్స్ట్రా 625 ఇలా ఉంది కాబట్టి మనకేంటంటే 1 hour 33.75 మినిట్స్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ని మీరు సెకండ్స్లో చేయొచ్చు. 5 seconds ఆర్ 2 to 5 secondsలో ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే అంటే ఈ ప్రాసెస్ తెలిస్తేనే ఈ క్వశ్చన్ చేయగలుగుతారు. మొదట 69 సహజ సంఖ్యల సగటు ఎంత, వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 69 న్యాచురల్ నెంబర్స్ అని అడిగారు. మొదటి 69 సహజ సంఖ్యల సగటు ఎంత, దీన్ని కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి సహజ సంఖ్యలు అంటే ఏంటి, మనకి 1 2 3 4 అండ్ సో ఆన్ 69 వరకు ఇవి న్యాచురల్ నెంబర్స్ అనమాట. ఈ నెంబర్స్ ఓకేనా, 1 నుంచి 69 వరకు యావరేజ్ కనుక్కోమన్నారు. అయితే మనకి దీన్ని ఎలా కనుక్కోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ n నెంబర్స్ ఫార్ములా ఏంటి, n × n + 1/2 అంతే కదా, n × n + 1/2. వేరే n అంటే ఎంత 69, లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది n అవుతుంది. 69 ఆఫ్ 69 + 1 అంటే 70. ఓకేనా, /2 క్యాన్సిల్ చేస్తే 35, 69 × 35 వస్తుంది. ఓకేనా, 69 × 35 ఈ విధంగా వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా అసలు మనకు అవసరం లేదు, మనకి యావరేజ్ కనుక్కోవాలి కాబట్టి n న్యాచురల్ నెంబర్స్ ఇచ్చారు, 69 ఇచ్చారు. అయితే 1తో స్టార్ట్ అవుతుంది అండ్ సో ఆన్ 69తో ఎండ్ అవుతుంది. స్టార్టింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఓకేనా, మొదటి సంఖ్య చివరి సంఖ్య, మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 వేస్తే యావరేజ్ వచ్చేస్తుంది. అర్థమైందా, మొదటి సంఖ్య ప్లస్ లాస్ట్ చివరి సంఖ్య బై 2 వేస్తే ఆన్సర్ వస్తుంది. మొదటి సంఖ్య 1 ప్లస్ చివరి సంఖ్య 69/2 ఈజ్ ఈక్వల్ టు అంత 69 1 70, 70/2 అంటే 35. ఆన్సర్ ఈజ్ 35. అయిపోయింది కదా, 2 seconds లేకుంటే 5 secondsలో ఆన్సర్ చేయొచ్చు ఇది. ఓకేనా, ఇలాంటి మెథడ్స్ మీరు నేర్చుకుంటే ఎగ్జామ్లో చాలా స్పీడ్గా క్వశ్చన్స్ అనేది చేయొచ్చు. ఓకేనా, రీజనింగ్ ఎలా చేస్తారో దీన్ని కూడా ఆ విధంగానే చేయొచ్చు. ఓకేనా, ఈ మెథడ్ ఎక్కడెక్కడ వాడచ్చు అంటే నేను చెప్తున్నా చూడండి, వరుసగా మనకి సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ 2 4 6 8 వీటి మధ్య డిఫరెన్స్ చూడండి, 2 2 2 2 డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. ఇలాంటి ఇచ్చినప్పుడు స్టార్టింగ్ వాల్యూ ప్లస్ ఎండింగ్ వాల్యూ బై 2 వేసుకుంటే యావరేజ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇలాగా మనకి శ్రేణి కానీ వరుస క్రమం ఇలా ఉంటాయి కదా, క్రమంలో ఉన్నాయి, వరుసగా ఉన్నాయి, వాళ్ళ శ్రేణిలో ఉన్నాయి, ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, వడ్డీ రేటు వరుసగా 10% మరియు 20% అయితే 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎఫెక్టివ్ రేటు ఎంత.
ఇఫ్ రేట్స్ ఆర్ 10%, 20%, వాట్ ఈస్ ది ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ 2 years? మనకి 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత అని చెప్పేసి అడిగారు. ఓకేనా, ఇది మనం కనుక్కోవాలి. మనకి 2% ఇచ్చారుగా. ఓకేనా, వడ్డీ రేటు వరుసగా 10, 20% ఇచ్చారు కాబట్టి దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ దీన్ని ఒక రకంగా ఎలా చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 100 అనుకొని ఇంటూ మనకి ఫస్ట్ 10% వడ్డీ రేట్ అంటే 110/100 ఇంటూ నెక్స్ట్ మనకి 20% అంటే 120/100 ఈజ్ ఈక్వల్ టు 132 వస్తుంది. 132. ఓకేనా, ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, తర్వాత ఇక్కడ 0, ఇక్కడ ఒక 0, ఈ 0 0 క్యాన్సిల్ అయితే 11 × 12 ఎంత వస్తుంది? 132 ఆన్సర్ అనేది వస్తుంది. ఈ విధంగా చేయొచ్చు. మనకి ఇలా వచ్చిన తర్వాత మనకి టోటల్ ఎంత? 100. 132 వచ్చిందంటే ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 32 వచ్చింది కాబట్టి ఆన్సర్ 32. ఇలా ఆన్సర్ చేయొచ్చు. కానీ దీనికి మీకు గత వీడియోస్లో చెప్పాను, సక్సెసివ్ ఫార్ములా అనేది ఉంటుంది. x + y + xy/100 ఈ ఫార్ములా వాడచ్చు. ఈ ఫార్ములా వాడితే మీరు చూడగానే క్యాలిక్యులేట్ చేసి వెంటనే నోటి లెక్క చేసి ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ x అంటే 10, y అంటే 20 కాబట్టి 10 + 20 30. 30 ప్లస్ మనకి 10 × 20 ఎంత? 200/100 ఉంది కాబట్టి 200లో 2 zeros ఉంటాయి, 100లో 2 zeros ఉంటాయి. 2 0 క్యాన్సిల్ అవుతే ఇక్కడ ఏముంటుంది? మీకు వేస్తాను చూడండి. 10 + 20 ఎంత? 30 ప్లస్ 10 × 20 /100. ఇప్పుడు చూడండి, 30 ప్లస్ 10 × 20 అంటే ఎంత? 200/100. 0 0 0 0 క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగులుతుంది? 2 మిగులుతుంది. ఓకేనా, అక్కడ ఏం మిగులుతుంది? 2 మిగులుతుంది. ఇక్కడ ఏంటి? 30 ఈజ్ ఈక్వల్ టు 30 + 2 32. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇలా చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. మీకు 2 మెథడ్స్లో చెప్తున్నాను, ఎలా చేస్తే బాగుంటుందో కూడా మీకు చెప్తున్నాను. అది ఇంకా మీ ప్రిపరేషన్లో ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. ఈ క్వశ్చన్ చూడండి. ఒక చతురస్రం యొక్క డయాగ్నల్ 4 సెంటీమీటర్స్ అయితే దాని వైశాల్యం ఎంత? ఒక చతురస్రం యొక్క కర్ణం 4 సెంటీమీటర్లు అంట, దాని వైశాల్యం. ఇఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 4 సెంటీమీటర్స్, వాట్ ఈస్ ది ఏరియా? ఏరియా వైశాల్యం కనుక్కోవాలండి. ఎలా కనుక్కోవాలి? డయాగ్నల్ ఇచ్చారు. ఓకేనా, కర్ణం, దాని యొక్క కర్ణం 4 సెంటీమీటర్స్ ఇచ్చారు అనగానే మీకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటది? డయాగ్నల్ ఫార్ములా ఏంటి? చతురస్రం ఇచ్చినప్పుడు స్క్వేర్కి ఈ ఫార్ములాస్ అన్ని తెలిసి ఉండాలండి. మనకి ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మెన్సురేషన్. మీరు గమనిస్తే మెన్సురేషన్లో 2D 3D ఫార్ములాస్ అనేది వచ్చి ఉండాలి. ఓకేనా, దానికి ఎంత లాజిక్స్ వాడినా కానీ మీకు ఫార్ములాస్ అనేది తెలిసి ఉండాలి. ఫార్ములాస్ తెలిస్తే ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ మనకి డయాగ్నల్కు సంబంధించి ఫార్ములా చూస్తే మనకి డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు a√2. ఓకేనా, ఈ ఫార్ములా మీకు తెలియాలి. మనకి a√2 వాల్యూ ఇచ్చారు. ఎంత? 4 ఇచ్చారు. ఓకేనా, అయితే మనకి వేరే a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4. ఆ √2 అనేది అవతలకి వెళ్తే ఏమవుతుంది? /√2 అవుతుంది. ఓకేనా, నేను చెప్పాను 1/x ఈక్వల్ టు ఆ x అనేది అవతలకి వెళ్తే x అవుతుందని, లేకుంటే 2/3ని రివర్స్ చేసి అవతలకి వెళ్తే రివర్స్ అవుతుందని 3/2 అవుతుందని మీకు చెప్పాను కదా. సో ఆ పద్ధతి ఇక్కడ వాడాలి. a = 4/√2. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది? మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్లో ఈ వాల్యూ ఏమైనా ఉందా? లేదు. 4/√2 అనేవి లేదు. మనకు సపరేట్గా డిజిట్స్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ a² చేయండి. ఓకేనా, a² యువతల 16 స్క్వేర్ 4² అంటే 16 బై రూట్కి స్క్వేర్ వేస్తే √2² క్యాన్సిల్ అవుతుంది. మిగిలేది ఇక్కడ 2 మిగులుతుంది. 2 1లు 2 8లు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి 8 అనమాట. ఈ విధంగా చేయాలి. ఈ విధంగా కూడా మీరు ఆలోచించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్తాకార బాట పొడవు 220 మీటర్లు. ఇద్దరు వ్యక్తులు 22 మీటర్/సెకండ్ మరియు 11 మీటర్/సెకండ్ వేగంతో ఒకే దిశలో పరిగెడుతున్నారు. వారు మొదటిసారి ఎప్పుడు కలుసుకుంటారు? ఏ సర్క్యులర్ ట్రాక్ ఈజ్ 220 మీటర్ లాంగ్. 2 people రన్ at 22 మీటర్/సెకండ్ అండ్ 11 మీటర్/సెకండ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. ఈ పాయింట్ చూడండి, సేమ్ డైరెక్షన్. వెన్ విల్ దే మీట్ ఫర్ ది ఫస్ట్ టైం? ఓకేనా, అయితే వారు మొదటిసారిగా ఎప్పుడు కలుసుకుంటారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ చేయాలి. టైం అనేది కనుక్కోవాలి. ఈ పాయింట్ తెలియాలి మీకు. ఓకేనా, ఇప్పుడు 220 మీటర్స్ పొడవు అంటే మనకి డిస్టెన్స్ ఇచ్చేశారు. తర్వాత ఇక్కడ చూడండి మీటర్/సెకండ్ స్పీడ్స్ ఉన్నాయి, 2 ఇచ్చారు.
ఒకటి 22, ఒకటి 11, ఒకే దిశ. ఓకేనా, ఏంటి ఒకే దిశ. ఈ పాయింట్స్ అన్నీ మీరు వరుసగా గుర్తుపెట్టుకొని మైండ్లో గుర్తుపెట్టుకొని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒకే దిశ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సమయం, టైంకి సంబంధించి ఫార్ములా ఏంటి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై ఏంటి రిలేటివ్ స్పీడ్ అనమాట. ఏంటి డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. ఎందుకంటే రెండు ఒకే దిశలో 2 డిస్టెన్స్లు ఇచ్చారు కాబట్టి డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగం ఒకే దిశలో సేమ్ డైరెక్షన్లో సాపేక్ష వేగం ఏంటి అంటే మనకి S1 మైనస్ S2. S1 S2 ఏంటి? స్పీడ్ 1 అండ్ స్పీడ్ 2. ఓకేనా, S1 మైనస్ S2 ఏమవుతుంది? S1 అంటే ఎంత మనకి 22 మైనస్ S2 అంటే 11 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 11 మీటర్ పర్ సెకండ్. సాపేక్ష వేగం రిలేటివ్ స్పీడ్ వచ్చింది 11. ఇప్పుడు కనుక్కోవచ్చు డిస్టెన్స్ ఎంత? 220 డివైడెడ్ బై మనకి రిలేటివ్ స్పీడ్ ఎంత? 11. కాబట్టి 11 ఒకట్లు 11 రెండ్లు. ఫైనల్గా ఆన్సర్ ఏంటి మనకి? 20. ఓకేనా, 20 సెకండ్స్, 20 సెకండ్లు అనేది పడుతుంది. ఈ విధంగా చేయాలి. మీకు ఇక్కడ తెలియాల్సిందేంటి? రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి? సేమ్ డైరెక్షన్లో వస్తే S1 మైనస్ S2, అదే ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ప్లస్ అవుతుంది. ఓకేనా, అయితే రిలేటివ్ స్పీడ్ టైం ఇట్లా 2 స్పీడ్స్ ఇచ్చి మనకి డిస్టెన్స్ ఇచ్చి ఇలా మనకి ఎప్పుడు కలుసుకుంటారు ఇలా అడిగినప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ అనే ఫార్ములా మీకు తెలియాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. స్థిర నీటిలో పడవ వేగం 12 km/h మరియు ప్రవాహ వేగం. స్థిర నీటిలో పడవ వేగం బోట్ ఇచ్చారు, బోట్ యొక్క వేగం, తర్వాత ప్రవాహం స్ట్రీమ్ యొక్క వేగం ఇచ్చారు 3 km/h. అయితే 45 కిలోమీటర్ దూరం. ఓకేనా, 45 కిలోమీటర్ల దూరం ప్రవాహ దిశలో వెళ్ళి తిరిగి రావడానికి పట్టే మొత్తం సమయం ఎంత? 45 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా ఇచ్చారు, స్పీడ్స్ ఇచ్చారు బోటు అండ్ స్ట్రీమ్కి సంబంధించి. అయితే మనకి వెళ్ళి తిరిగి రావడానికి పట్టే సమయం టైం అనేది అడిగారు. ఈ క్వశ్చన్ని ఎలా చేస్తానో చూడండి, మీరు కూడా చేయండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూడండి, ప్రవాహ దిశలో వేగం అంటే డౌన్ స్ట్రీమ్ కనుక్కోవడానికి మనకి బోట్ అండ్ స్ట్రీమ్ ఇచ్చారు కాబట్టి డౌన్ స్ట్రీమ్. ఓకేనా, ఏంటి ప్రవాహ దిశలో వేగం ఈజ్ ఈక్వల్ టు మనకి బోటు ప్లస్ స్ట్రీము ఈజ్ ఈక్వల్ టు 15. ఓకేనా, 15 km/h. ఓకేనా, ఇదేంటి డౌన్ స్ట్రీమ్ ఏంటి ప్లస్ కదా. తర్వాత అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12 మైనస్ 3, ఎందుకంటే అప్ స్ట్రీమ్ అనేది మైనస్. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9 km/h. మనకి డౌన్ స్ట్రీమ్ వచ్చింది, అప్ స్ట్రీమ్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనకి మొత్తం సమయం కనుక్కోమన్నారంటే మనకి ఇక్కడ గమనిస్తే మీరు ప్రవాహ దిశలో వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే ప్రవాహానికి వ్యతిరేక దిశ కదా. రెండింటిని కనుక్కుంటే మొత్తం సమయం అనేది వస్తుంది. మొత్తం సమయంలో ఫస్ట్ ప్రవాహ దిశలో డౌన్ స్ట్రీమ్ ఎంత? 45 కిలోమీటర్స్ స్పీడ్ ఇచ్చారు. మనకు టోటల్ డిస్టెన్స్ ఎంత? 45 డివైడెడ్ బై 15. టోటల్ డిస్టెన్స్ మనకి ఎంత? 45 కిలోమీటర్. కాబట్టి టైం కనుక్కోవాలంటే టోటల్ టైం ఈక్వల్ అండి డిస్టెన్స్ బై స్పీడ్. కాబట్టి ఫస్ట్ ప్రవాహ దిశలో ఓకేనా డౌన్ స్ట్రీమ్కి సంబంధించి చూస్తే ఎంత? 45 బై ఇక్కడ ఎంత వచ్చింది? 15 స్పీడ్ అనేది. తర్వాత టోటల్ కాబట్టి ప్లస్, తర్వాత ఏంటి 45 బై నెక్స్ట్ అప్ స్ట్రీమ్కి సంబంధించి ఎంత? 9 km/h బై 9 అయిపోయింది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 15 ఒకట్లు 15 మూడు, ఇక్కడ 3 వచ్చింది, ప్లస్ 9 ఒకట్లు 9 ఐదులు, ఇక్కడ 5 వచ్చింది. మొత్తం ఎంత? 8 అవర్స్. ఎంత? టోటల్ 8 అవర్స్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, 8 మంది కూలీలు రోజుకు 10 గంటలు పనిచేస్తూ 18 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. ఒక పని అదే 5 మంది కూలీలు 24 రోజుల్లో పూర్తి చేయాలంటే ఓకేనా రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి? మనకి ఇక్కడ చూస్తే దీనికి మీరు వాడాల్సినటువంటిది ఏంటి అంటే మీకు ఇక్కడ ఒక ఫార్ములా అనేది గుర్తు రావాలి, లేకుంటే ఒక మెథడ్ అనేది గుర్తు రావాలి. దీంట్లో మనకి గమనిస్తే మెంబర్స్ ఇచ్చారు 8 మెన్, అదేవిధంగా డేస్ వచ్చినాయి, మెన్ అండ్ డేస్ అండ్ మనకి టైము ఓకేనా.
అంటే అవర్స్ గంటలు కూడా ఉంది. దీనికి ఫార్ములా మీరు M1 అండ్ D1 అంటే డే, తర్వాత H1 అంటే అవర్స్ బై W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2 బై W2. మనకు వర్క్ అనేది సేమ్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, ఈ ఫార్ములా గుర్తు రావాలి మీకు. ఇక పైన ఉన్నటువంటి వాల్యూస్ రాసుకుంటే మీకు సరిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ M1 ఎంత ఇచ్చారు, 8 ఇంటూ తర్వాత డేస్ ఎన్ని, కూలీలు రోజుకి 10 గంటలు పని చేస్తే 18 రోజులు కాబట్టి 18 డేస్ ఇంటూ అవర్స్ వచ్చేసరికి 10 ఈజ్ ఈక్వల్ టు, తర్వాత నెక్స్ట్ పార్ట్ చూస్తే M2 D2 H2 అనేది మెంబర్స్ అంతా 5 ఇంటూ కూలీలు ఎంతమంది 24 రోజులు, డేస్ కూడా ఇచ్చారు 24 డేస్. అయితే పూర్తి చేయాలంటే రోజుకు ఎన్ని గంటలు, ఇక్కడ M2 అంటే H2 ఇక్కడ ఏంటి అవర్స్ కనుక్కోవాలి కాబట్టి H2 అనేది మనం కనుక్కోవాలి. ఇలా చైన్ ఫార్మేషన్లో రాయడం మీకు రావాలి. ఓకేనా, స్టార్టింగ్ మీకు ఫార్ములా చెప్పాను M1 D1 H1 బై W1 అండ్ M2 D2 H2 బై W2. ఈ విధంగా రాసుకున్న తర్వాత మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా, దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇంకా క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 8ని క్యాన్సిల్ చేయండి. 8 1 8 3, తర్వాత 3 1 3 6, నెక్స్ట్ మనకి 5 1 5 2, 6 2 అంతా 12. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, 12 అవర్స్. ఓకేనా, మీకు ఆ ఫార్ములా రాయాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఇలా చేయొచ్చు. కానీ ఆ ఫార్ములా మీకు తెలిస్తే ఇలా చేయగలుగుతారు. అది తెలియాలి, ముందు బేసిక్ అనేది తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. 10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు 18 సెంటీమీటర్ల భుజాలు కలిగిన త్రిభుజ వైశాల్యం ఎంత? మనకి ఇక్కడ వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ ది సైడ్స్ 10, 12 అండ్ 18 సెంటీమీటర్స్. అయితే మనకి ఇక్కడ చూడండి అన్ని సెంటీమీటర్స్ సైడ్స్కి సంబంధించి ఒక్కొక్కటి ఒక్కలాగుంది, అంటే ప్రతిదీ డిఫరెంట్గా ఉంది, సేమ్గా లేవు. కాబట్టి డిఫరెన్స్గా ఉన్నప్పుడు మనకి ఏరియా ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ S ఆఫ్ S మైనస్ A S మైనస్ B అదేవిధంగా S మైనస్ C. ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఫార్ములా, ఏరియా ఫార్ములా. వీటిలో ఎస్ అంటే ఏంటంటే వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి ABC ఉన్నాయి కదా, A ప్లస్ B ప్లస్ C బై 2 చేస్తే ఎస్ వాల్యూ అనేది వస్తుంది. ఈ ABC అంటే ఏంటంటే ఇక్కడ 12 10 12 18 ఇచ్చారు కదా, అవే ABC అనమాట. 10 + 12 + 18 ఎంత, 12 ఒక 18 ఎంత 30. ఓకేనా, 30 ఒక 10 40, 40/2 అంటే 20. ఓకేనా, ఇది అంతా మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఏంటి ఎస్ అనేది 20 వచ్చింది. ఇక రిమైనింగ్ ఫార్ములాలో మొత్తం సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ రాశాను 20, తర్వాత బ్రాకెట్లో ఎస్ మైనస్ ఏ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ మైనస్ ఏ, ఎస్ అంటే 20, ఏ అంటే ఎంత 10, 20 - 10 అంటే ఎంత 10, 20 - 10 అంటే 10 డైరెక్ట్ రాసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఎస్ మైనస్ బి, ఎస్ అంటే 20, బి అంటే 12, 20లోంచి మనకి 10 తీసేస్తే ఎంత 8 వస్తుంది కాబట్టి 8. నెక్స్ట్ మనకి ఎస్ మైనస్ సి, ఎస్ అంటే 20, 20 - 18 అంటే 2 ఉంటుంది. ఓకేనా, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. మనకి 20 × 10 × 8, ఇక్కడ ఈ 2ని 8ని క్యాలిక్యులేట్ 2 8 16, 160 వస్తుంది. 160 పక్కన ఇంకో 0 ఉంది కదా 10లో, ఆ 0 కూడా కలిపితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1600 1600 ఇంటూ మనకి చివరి ఎంత ఉంది 2 ఉంది, గమనించండి 2 ఉంది. ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేస్తే 1600లో 2 zeros పక్కన పెడితే 16, ఓవరాల్గా 1600 అయినా చూసుకుంటే మీకు స్క్వేర్లలో మనకి 40 స్క్వేర్ అనేది వస్తుంది. 40 స్క్వేర్ కాబట్టి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే మనకి 40 ఇంటూ ఇక్కడ ఏంటి 2 అంటే √2 మిగులుతుంది. ఫైనల్గా ఆన్సర్ ఏంటి 40√2. ఆప్షన్ బి 40√2 అనమాట. ఈ క్వశ్చన్ చూడండి, ఒక వస్తువును 900కి అమ్మడం వల్ల 10% నష్టం వచ్చిందంట. అంటే ఎంతకు అమ్మారు, 90%కి అమ్మారని అర్థం. 10% నష్టం వచ్చిందంటే 90%కి అమ్మారు అనేది మీకు తెలియాలి. నెక్స్ట్ 10% లాభం రావాలంటే ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి. 10% లాభం రావాలంటే 110%. ఓకేనా, 110%కి అమ్మితే ఎంత లాభం, ఎంత లాభం రావాలంటే ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి. ఓకేనా, 10% లాభం రావాలంటే ఆ వస్తువుని ఎంతకి అమ్మాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 90%కి అమ్మాడు.
ఓకేనా. 90%కి అమ్మారు. ఏంటది 900. 90% అనేది 900కి సమానం. ఎందుకంటే ఒక వస్తువును 900కి అమ్మడం వల్ల 10% నష్టం వచ్చిందంట. అంటే 90%కి అమ్మారు, అది 900కి. ఓకేనా. అయితే దీంట్లో పర్సంటేజ్ కనుక్కోండి. 90 నుంచి 0, 900 నుంచి ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. 9 1, 9 10. కాబట్టి 1% ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా. అయితే 100% ఏమవుతుంది, 1000 అవుతుంది. 100% 1000. ఓకే. కానీ మనకి ఇక్కడ ఏమడిగారు, 10% లాభం రావాలంటే ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి. 10% అంటే 110%, అంతే కదా. 110% అంటే 110 ఇంటూ మనకి 1% ఎంత అంటే 10 కాబట్టి ఆ 10ని ఇక్కడ రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు 1100, 1100. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇంత కూడా చేయాల్సిన పని లేదు. 1% ఈక్వల్ 10 అంటే మనకి 110% ఎంత, అలా కూడా చేయొచ్చు. ఇక్కడ రాస్తాను చూడండి. 1% అనేది 10, అయితే 110% అనేది ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇట్లా కూడా సింపుల్గా చేసుకోవచ్చు. 110 ఇంటూ 10 బై 1 ఉన్నా లేకపోయినా ఒకటే. 110 ఇంటూ 10 అంటే ఎంత, 1100. కాబట్టి ఈ విధంగా చేయాలి. ఓకేనా. ఈ విధంగా చేస్తే మీరు ఎగ్జామ్లో రాణించగలుగుతారు. ఓకేనా. మీకు నెక్స్ట్ వీడియో మరలా రేపు కూడా అప్లోడ్ చేస్తాను. ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నటువంటి ఈ క్వశ్చన్స్ని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. మీకు ఎగ్జామ్లో చాలా ఈజీ అవుతుంది. చాలా స్పీడ్గా మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయగలుగుతారు. మీరు ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్తే, ఓకేనా, ఒకవేళ మీకు అన్నీ తెలుసున్నా కానీ ఒక ప్రాక్టీస్ అనేది లేకపోతే ఎగ్జామ్లో ఎక్కడోసాట స్టక్ అయిపోతారు. ఓకేనా. కాబట్టి ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా అంటే ఇక్కడ మీకు ఏవైతే మోడల్స్ ఇస్తున్నానో ఇవన్నీ మీరు కూడా పేపర్ అండ్ పెన్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు అర్థమెటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా జీకేకి సంబంధించి మార్నింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.